నమస్తే V5 న్యూస్ కి స్వాగతం. నా పేరు రేవతి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. డాక్టర్ రెడ్డిస్ కార్మిక సంఘం ఎన్నికల్లో అధ్యక్షుడిగా ఈ సత్యనారాయణ ఘన విజయం. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ 72వ జన్మదిన సందర్భంగా మాజీ ఎమ్మెల్యే నరేంద్ర ఆధ్వర్యంలో కేసీఆర్ భారీ కటౌట్కు పాలాభిషేకం, పూలాభిషేకం. ఖమ్మం నగరంలోని ముస్తఫా నగర్ అందు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్. ప్రజావాణి వినతుల పరిష్కారానికి చర్యలు చేపట్టాలి. హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య. బాజ్పల్లిలోని డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్స్ పరిశ్రమలో సోమవారం నిర్వహించిన కార్మిక యూనియన్ గుర్తింపు ఎన్నికల్లో A4122 సంఘం తరఫున పోటీ చేసిన ఈ సత్యనారాయణ 167 ఓట్ల భారీ మెజారిటీతో తన సమీప ప్రత్యర్థి మెదక్ పార్లమెంట్ సభ్యుడు రఘునందన్ రావుపై ఘన విజయం సాధించారు. మొత్తం 243 ఓట్లు కాగా 177 ఓట్లు మాత్రం పోలయ్యాయి. ఇందులో A4122 యూనియన్ నుండి ఈ సత్యనారాయణ, A110 యూనియన్ నుండి మెదక్ పార్లమెంటు సభ్యుడు రఘునందన్ రావు పోటీ పడ్డారు. గెలుపొందిన ఈ సత్యనారాయణ 172 ఓట్లు లభించాయి. ఆయన ప్రత్యర్థి ఎంపీ రఘునందన్ రావుకు కేవలం 5 ఓట్లు మాత్రమే వచ్చాయి. దీంతో ఈ సత్యనారాయణ గెలుపొందినట్లు ఎన్నికల అధికారిగా వ్యవహరించిన కార్మిక శాఖ అధికారులు ఫలితాన్ని అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా భారీ మెజారిటీతో గెలుపొందిన ఈ సత్యనారాయణ మాట్లాడుతూ ఉద్యోగులు తనపై అత్యంత నమ్మకంతో భారీ మెజారిటీని ఇచ్చి గెలిపించారని అన్నారు. కార్మికుల న్యాయమైన కోరికలను నెరవేరేటట్టు యాజమాన్యంతో మాట్లాడి కార్మికులకు మెరుగైన జీతభత్యాలు అందేటట్టుగా కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో BMS ఆల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ మల్లేశం, ప్రధాన కార్యదర్శి సుభాష్ రాజు, నాగరాజు, రామ్మోహన్, బలరాం, రాజు, రమేష్, కృష్ణమోహన్ తదితరులు పాల్గొన్నారు. సత్యనారాయణ గెలుపుని పురస్కరించుకుని కార్మికులు పెద్ద ఎత్తున హర్షధ్వానాలు చేస్తూ తమ సంతోషాన్ని తోటి కార్మికులతో పంచుకున్నారు. F203 పరిశ్రమలో లేబర్ డిపార్ట్మెంట్ అధికారులు ఎన్నికలు నిర్వహించడం జరిగింది. ఈ ఎన్నికల్లో భారతీయ మజ్దూర్ సంఘ్ అనుబంధమైనటువంటి A4122 యూనియన్ ఈ సత్యనారాయణ గారి యొక్క అధ్యక్షతన 172 ఓట్లు వర్గాలందరి నుంచి పొందడం మూలంగా భారతీయ మజ్దూర్ సంఘ్ యూనియన్ గెలుపొందినట్టుగా లేబర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రకటించడం అయినది. రఘునందన్ రావు గారు మెంబర్ పార్లమెంట్ పోటీ చేసినటువంటి యూనియన్కి 5 ఓట్లు మాత్రమే రావడం జరిగింది. ఈ ఎన్నికల్లో పెద్ద ఎత్తున కార్మిక వర్గం భారతీయ మజ్దూర్ సంఘ్ యూనియన్ బలపరిచి ఈ సత్యనారాయణ గారి నాయకత్వంలో BMS యూనియన్ గెలిపించినందుకు F203 కార్మిక వర్గానికి, అదేవిధంగా ఈ ఎన్నికల్లో సహకరించినటువంటి మిగతా అధికారులకి, లేబర్ డిపార్ట్మెంట్కు, పోలీస్ డిపార్ట్మెంట్కు అందరికీ కూడా భారతీయ మజ్దూర్ సంఘ్ యూనియన్ వైపుకెళ్ళి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. రెడ్డి ల్యాబ్స్ యూనియన్ ప్రెసిడెంట్ సత్యనారాయణ ఈ కంపెనీలో జరిగిన ఎన్నికలలో 243 ఓట్లు టోటల్గా ఉన్నాయి. ఇందులో 172 ఓట్లు మాకు రావడం జరిగింది. BMS అఫిలియేషన్ అయిన డాక్టర్ రెడ్డి ల్యాబ్స్ ఎంప్లాయీస్ యూనియన్కి, రఘునందన్ రావు గారు పోటీ చేసిన యూనియన్కి 5 ఓట్లు రావడం జరిగింది. మిగతా 66 ఓట్లు పోలు కాలేదు. కాబట్టి 172 ఓట్ల అత్యధిక మెజార్టీతో ఈ డాక్టర్ రెడ్డి ల్యాబ్స్లో రఘునందన్ రావు మీద పోటీ చేసి మేము గెలిచినందుకు కార్మికులందరికీ అభినందనలు తెలుపుతున్నామని చెప్పి తెలియపరుస్తున్నాం. సుభాష్ 4122 ప్రధాన కార్యదర్శిని నేను. ఈరోజు F203 డాక్టర్ రెడ్డి ల్యాబ్స్ F203 బాజ్పల్లిలో జరిగిన యూనియన్ ఎలక్షన్లో 2 యూనియన్లు పోటీ పడ్డాయి. ఒకటి 4122 భారత మజ్దూర్ సంఘ అనుబంధ సంస్థ అయిన 4122 జెనరిక్స్ ఎంప్లాయీస్ యూనియన్, అదేవిధంగా జెనరిక్స్ ఎంప్లాయీస్ యూనియన్ A110 రఘునందరావు గారి అధ్యక్షతన ఉన్న యూనియన్ పోటీ పడడం జరిగింది. ఈరోజు పోలైన ఓట్లు 177 ఓట్లు పోలైనాయి. మాకు BMS అనుబంధ సంస్థ అయినటువంటి 4122 యూనియన్కి 172 ఓట్లు మాకు వచ్చినాయి. అదే రఘునందరావు యూనియన్కి 5 ఓట్లు మాత్రమే వచ్చినాయి. ఇంత భారీ మెజార్టీతో గెలిపించిన మా F203 కార్మికులందరికీ పేరు పోరిన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. జై హింద్.
ప్రజావాణి వినతుల పరిష్కారానికి చర్యలు చేపట్టాలి. హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య హనుమకొండ ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి వచ్చిన వినతుల పరిష్కారానికి సంబంధిత శాఖల అధికారులు చర్యలు చేపట్టాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య అన్నారు. హనుమకొండ జిల్లా కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో వివిధ శాఖల జిల్లా అధికారులతో కలిసి ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి, డిఆర్ఓ వైవి గణేష్ వినతులను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ విద్యాలత, డిఆర్డీఓ శ్రీను, సంబంధిత జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. మహాశివరాత్రికి ఆలయాల్లో అన్ని ఏర్పాట్లను సమన్వయంతో పూర్తి చేయాలి. మహాశివరాత్రి ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లను అధికారులు సమన్వయంతో పూర్తి చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య అన్నారు. హనుమకొండ జిల్లా కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో ఈ నెల 26వ తేదీన మహాశివరాత్రి ఉత్సవాలపై దేవాదాయ, రెవెన్యూ, పోలీస్, మున్సిపల్, ఆర్టీసీ, విద్యుత్, R&B, అగ్నిమాపక, వైద్య ఆరోగ్య అలాగే ఇతర శాఖల అధికారులతో కలెక్టర్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ దేవాలయాలైన హనుమకొండలోని శ్రీ రుద్రేశ్వర స్వామి వేయి స్తంభాల దేవాలయంతో పాటు మడికొండలోని శ్రీ మెట్టు రామలింగేశ్వర స్వామి ఆలయాల్లో మహాశివరాత్రి ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారులతో ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్షించారు. కంప్లీట్గా ఫంక్షనింగ్ ఎలక్ట్రిసిటీ ఉంది. సో ఇప్పుడు 100 కేసెస్కి ఏవైతే బయో శాంక్షన్ ఇచ్చామో ఈ 23కి వాడుతున్నాం. ఈ 52కి ఎంత ఇచ్చారు ఎస్టిమేషన్? 111 కేసెస్లో కనెక్షన్స్ వచ్చినాయి. కనెక్షన్స్ వచ్చాయి, పనిచేస్తున్నారు. కనెక్షన్స్ కూడా ఓల్డ్ వాటి నుండి ఆల్రెడీ వాళ్ళకు ఉంటే ఆ వైర్ తీసి ఇచ్చారు. నెక్స్ట్ ఇప్పుడు ఎక్కడైతే వర్క్స్ అయినాయో అక్కడ ఫ్యాన్స్, లైట్స్ కనెక్షన్స్ స్టేజెస్ ఎన్నిటికి ఇచ్చాం? 100గా అన్నిటికీ ఫ్యాన్స్, లైట్స్ కూడా అయిపోయినాయి కదా. నో బ్యాలెన్స్, అడిషనల్ శాంక్షన్ కూడా అవసరం లేదు. కాంటాక్ట్ ఉంది, ఏరియాస్తో పరిచయం ఉంది కాబట్టి ఆ ఓనర్స్కి కూడా టైప్ చేసి ఆ వీడియోస్ The toilet was supposed to be a child-friendly toilet with a specific design. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమ్మల్ ఖాన్, అదనపు కలెక్టర్ పి శ్రీనివాసరెడ్డి, డిఆర్ఓ ఎస్ పద్మశ్రీ అలాగే డిఆర్డీఓ సన్యాసయ్యలతో కలిసి ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ప్రజావాణిలో వచ్చిన అర్జీలను వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ముజమ్మల్ ఖాన్ అధికారులను ఆదేశించారు. సెపరేట్ వస్తుంది. ఇది ఎవరి పాట వేసుకుంటే మీరు చూసుకుంటారు. 100 గజాలు మీకు ఒక ఇంటిగా సరిపోతుంది. చెప్పండి.
ఇబ్బందులు నేను సార్ 9, 10, 2023 అప్లై చేశాను. గైడెన్ లిస్ట్ చేసింది. ఇది వేరేది కూడా అడిగారు మీరు మొన్న జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఖమ్మం నగరంలోని ముస్తఫానగర్ నందు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ను ప్రారంభించారు. ప్రభుత్వ రంగ బ్యాంకు నూతన బ్రాంచ్ మన ప్రాంతంలో ఏర్పాటు చేయడం సంతోషకరమైన అంశమని అన్నారు. సమాజంలో ధరలు పెరుగుతున్నాయని, పెరుగుతున్న ధరల ప్రకారం బ్యాంకులలో డబ్బు జమ చేసినప్పుడు విలువ తగ్గకుండా వడ్డీ అందుతుందని అన్నారు. నూతన వ్యాపారాలు ప్రారంభించడం, పై చదువులు చదవడం, ఇంటి నిర్మాణాలకు బ్యాంకులు రుణాలు అందించడం ద్వారా మన అభివృద్ధికి దోహదపడతాయని కలెక్టర్ తెలిపారు. ఒక బ్యాంక్ ఖచ్చితంగా ఉండాలి, సేఫ్గా పెడతారు, ఇన్సూరెన్స్లు ఉంటాయి, ఏమైనా అయినా కానీ వాళ్ళు మన ఆస్తిని కాపాడగలరు. రాత్రి మన ఆస్తి అంతా కోల్పోవడం కంటే బ్యాంక్ దగ్గర పెడితే భద్రంగా పెడతారు. రెండోది, మనం సమాజంలో ప్రతిసారి చూసేది ధరలేమో 10-15% పెరుగుతూనే పోతాయి వివిధ కారణాల వల్ల. ఇప్పుడు మనం క్యాష్ లాగా ఇంట్లో పెట్టుకుంటే దాని ధర తగ్గుతూనే పోతుంది. ఎందుకంటే 10 రూపాయలు ఎక్కువ కట్టాలి దుకాణంలో, మనకు పెట్టిన డబ్బులు అయితే 100 రూపాయలు బస్తా కింద పెడితే సంవత్సరం తర్వాత కూడా 100 రూపాయలు ఉంటాయి అక్కడ. ఆ పెరిగే ధరలను కూడా మనం తట్టుకోవాలంటే బ్యాంకులు ఖచ్చితంగా ఉండాల్సిందే. బ్యాంకు దగ్గర పెడితే ఎఫ్డీలు చేసుకున్నా, అకౌంట్లు పెట్టుకున్నా వాళ్ళు ఇచ్చే శాతం మనకి పెరిగే రేట్లకి సరిపోతుంది. కనీసం డబ్బులు విలువ తగ్గకుండా బ్యాంకులు కాపాడతాయి. ఇంకా మూడోది, మీరున్నారు, నేనున్నాను, నేను ఒక షాప్ పెట్టుకుందాం అనుకుంటున్నాను, నాకు ఒక 100 రూపాయలు 1000 రూపాయలు కావాలి, 1 లక్ష రూపాయలు కావాలి, నా దగ్గర ఉన్న డబ్బు సరిపోదు. ఇప్పుడు మీ దగ్గర అందరు కలిసి ఒక 100 మంది దగ్గర 100 రూపాయలు ఉన్నాయి. మీరు కూడా ఎక్కడో ఒకటి పెడితే నాకు కూడా కొంచెం దిగుబడి వస్తుంది కదా, నాకు కూడా కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది కదా, మీరు ఆలోచిస్తారు. మీకు నాకు సంబంధం ఎలా చేయాలి? నేను 100 మందిని కలవలేను, మీ 100 మంది నన్ను నమ్మాలంటే మీరు నమ్మరు. ఎవడో వచ్చాడు 100, ఇప్పుడు కలెక్టర్లాగా అడగట్లేదు, నేను నాలాగా అడిగితే 1 లక్ష రూపాయలు తినగిస్తే ఏమో లాక్కొని వెళ్ళిపోతాడేమో అనుకుంటారు. బ్యాంకుల మధ్యలో ఉండి ఏమంటాయి, మీరు ఇక్కడ డబ్బులు మా దగ్గర పెట్టండి, అవసరం ఉన్న వాళ్ళకి మేము ఇస్తాం, వాళ్ళు బిజినెస్లు పెట్టుకుంటారు, వాళ్ళకి వచ్చి అభివృద్ధిలో మీరు కూడా పాల్పరచుకోవచ్చు అని వాళ్ళు చెప్తారు. బ్యాంకులు ఉంటేనే ఇది కుదురుతుంది కదండి. అంటే ఏంటి, నిజంగా అభివృద్ధి అందరికి అందాలంటే బ్యాంకులు ఉంటేనే అందరికి అందుతుంది. లేకపోతే ఎవరి డబ్బు వాళ్ళ దగ్గర ఉంటుంది, పెట్టాల్సి అనుకున్న వాళ్ళకి అవకాశం దొరకదు, కావాల్సిన వాళ్ళకి డబ్బులు అందవు. అంతా మనం సమాజంలో ఆర్థికంగా అందరూ బలహీనంగా ఉండిపోతాం. అది చేయాలన్నా కూడా బ్యాంకులు మన దగ్గర ఉండాలి. ఇవన్నీ అన్ని బ్యాంకులు చేయగలిగినా కానీ ప్రత్యేకంగా ప్రభుత్వ బ్యాంకులు చేయగలిగిన ఒక మాట అండి. ఇప్పుడే మా మేనేజర్ గారు చెప్తూ వస్తున్నాను బయట, నేను కూడా ఒక 6 నెలలు ఒక బ్యాంకులో పనిచేశాను. ఎస్బీఐలో ఒక ఆఫీసర్గా పనిచేసి 6 నెలల తర్వాత ఈ పరీక్ష రాసి ఇటువైపు రావడం జరిగింది. మేము బ్యాంకులో ఉన్నప్పుడు ఒక మాట, ఇప్పుడే ఒక ముచ్చట చెప్పుకుంటూ బయటకు వచ్చాం. మా బ్రాంచ్ పక్కనే ఒక పెద్ద ప్రైవేట్ బ్యాంక్ ఉండే. మా బ్రాంచ్ బయట సైకిల్ వేసుకొని, మోటార్ సైకిల్ వేసుకొని, రిక్షా వేసుకొని, ఆటోలో మా బ్యాంక్ వచ్చేవాళ్ళు అందరు. పక్కన ఉన్న పెద్ద ప్రైవేట్ బ్యాంకులో పెద్ద కార్లు, BMW పెద్ద కార్లు వేసుకొని వచ్చేవాళ్ళు. వాళ్ళని చూసి కొన్నిసార్లు మా వాళ్ళు ఉంటారు కదండి, అప్పుడు మేము ట్రైనింగ్లో ఉన్నప్పుడు, అరే వాళ్ళ దగ్గర అందరు మంచి కస్టమర్లు అంతా వాళ్ళ దగ్గర వెళ్తున్నారు, మా దగ్గర వచ్చే కస్టమర్లు ఏమో. ఒక మాట అప్పుడు ఆలోచించాం, 10 సంవత్సరాలు గడిచాక ఆ నమ్మకం ఇప్పుడు మనసులో అలాగే ఉంది. వాళ్ళు చేసే పని డబ్బుల కోసం, మేము చేసే పని ప్రజల కోసం. సరే చూడడానికి వాళ్ళు కొంచెం డబ్బులు ఉన్న వాళ్ళు అయినా, ఇక్కడ వీధి వ్యాపారులకైనా, మహిళా గ్రూపులకైనా, చిన్నకారి సన్నకారి రైతులకైనా ఈ రుణాల కన్నా ఇంకా మాకు అదృష్టం ఇవ్వడానికి ఏముంటుందండి? ఒక బ్యాంకు చెప్పండి. జీవితాలను మార్చొచ్చు, కుటుంబాలను మార్చొచ్చు ఇటువంటి బ్యాంకుల ద్వారా. నిజంగా ఒక రైతుకు పెట్టుబడికి డబ్బులు కావాలి, ఇస్తే ఒక సీజన్ మళ్ళీ వాళ్ళు ఏమైనా చేయవచ్చు, ఆధునికంగా ఏమైనా ప్రయత్నిస్తారు. మహిళా శక్తి యూనిట్లు ఇన్ని మంది పెట్టుకున్న వాళ్ళు మహిళలు ఇన్ని మంది ఉన్నారు. చిన్న చిన్న కుట్టుక యూనిట్ కావాలి, కిరాణా కొట్టు కావాలి, టీ షాపులు కావాలి. ఇవి మనం పెట్టుకుంటే మన కుటుంబ పరిస్థితులు మారట్లేదమ్మా. అవి చేసేది ఇటువంటి బ్యాంకులే అమ్మా, అవి కూడా గుర్తుపెట్టుకోవాలి మనం. ఇంకా మూడోది, మా దగ్గరికి ఎవరికి వచ్చినా, ఇప్పుడు బ్యాంక్ మేనేజర్ గారి గదిలో వెళ్ళాం, బ్యాంక్ మేనేజర్ గారితో కలిసి చాలా మంచి స్వభావం ఉన్నవాళ్ళు, ఆ గదిలో అందరికి అనుమతి ఉండాలి. అది మా వైపు నుంచి మీకు దరఖాస్తు. పెద్దలకు ఒకటే కాదు, కొందరికి ఒకటే కాదు, ఎవరు ఏ కష్టంతో వచ్చినా మీ గదిలో మీరు అనుమతిస్తారనే ఆలోచన మీరు పెడతారనే గట్టిగా నమ్మకం ఉంది. అందరికీ ఆర్థిక కష్టాల నుంచి తీయడానికి మన బ్యాంకులు ఉన్నాయి. ఇంకొకటి, మహిళలు ఉన్నారు కాబట్టి ఇంకొక అడుగు ముందేసి చెప్తానమ్మా. మొన్న కూడా ఒక మీటింగ్లో చెప్పడం జరిగింది, డబ్బులు అంటే అందరికీ భయం పోవాలి, భయం ఉండే అవసరం లేదు. అదొక
దాన్ని సరిగా మనం అర్థం చేసుకుంటే బ్యాంక్ నుంచి ఏ వడ్డీ తీసుకోవాలి, దేనికి తీసుకోవాలి, ఎలా కట్టాలి మనం అర్థం చేసుకుంటే నిజంగా మన ఆశలకి దానికి వెనకాల ఉన్న పునాదిలాగా పెట్టాల్సిన డబ్బులు పెట్టుబడి ఈజీగా పెట్టుకోవచ్చు. భయం అనేది మనసు నుంచి తీయాలి. భయం ఉంటే ఆ బ్యాంక్ ఏంటో మనకు తెలియదు, వేరే వాళ్ళు నమ్ముతాం, మనకు తెలుసో తెలియదో వేరే వాళ్ళ దాంట్లో దూరి మనల్ని ఉపయోగించుకోవడానికి ఒక అవకాశం. మనం కూడా నేర్చుకుంటూ ఉండాలి. వడ్డీ అంటే ఏంటి, వడ్డీ ఎలా కట్టాలి, ఇన్స్టాల్మెంట్ అంటే ఏంటి, ఈఎంఐ అంటే ఏంటి, ఎవరికి ఎంత కట్టాలి, ఏ బ్యాంక్ రేట్ ఎంత ఉంది, వాళ్ళు ఉపయోగించే పదాలు ఏంటి, ఇవన్నీ మనం నేర్చుకుంటే భయం అసలే అవసరం లేదమ్మా. చాలా సులభంగా ఇళ్ళు నలిపిన వాళ్ళు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో PRTUTS ఉపాధ్యాయ శాసన మండలి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. PRTUTS గెలుపు, శ్రీపాల్ రెడ్డి గెలుపు అని నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా PRTUTS జిల్లా అధ్యక్షుడు బద్రీనారాయణ అధ్యక్షతన ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఈ నెల 27న వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ శాసన మండలి నియోజకవర్గ అధ్యాపక ఉపాధ్యాయ సంఘాలు బలపరిచిన PRTUTS అధికార అభ్యర్థి PRTUTS రాష్ట్ర అధ్యక్షులు పింగిలి శ్రీపాల్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. CPS వద్దు, ఓల్డ్ పెన్షన్ ముద్దు అనే నినాదంతో ముందుకు వెళుతున్నామని, కౌన్సిలింగ్ విధానాన్ని తీసుకొచ్చిన ఘనత మన సంఘానిదేనని, అందరికీ హెల్త్ కార్డులు మంజూరయ్యే విధంగా కృషి చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, రామ్జీ నియోజకవర్గ మండల సంఘ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఉపాధ్యాయులు కనుక మా ఇద్దరు ఎమ్మెల్సీలను గెలిపిస్తే ఉపాధ్యాయ లోకానికి మరి ఒక అభయం ఏమిస్తున్నానంటే, మీకు ఆర్థికంగా ఉన్న స్థానానికి తీసుకెళ్ళడమే కాకుండా బదిలీలు, ప్రమోషన్లు ప్రతి ఏప్రిల్ మే మాసంలో బదిలీలు, ప్రమోషన్ జరిగే విధంగా మీకు మేము హామీ ఇస్తూ ఉన్నాం. ప్రతి ఉపాధ్యాయుడికి గతంలో మేము చెప్పాము, రక్షణ కల్పిస్తాము, విద్యా సంస్కరణ చేద్దాము, మన దగ్గరికి బీద పిల్లలు పాఠశాలకు వస్తున్నారు, ఖచ్చితంగా వాళ్ళ ప్రయోజనకులు చేసి సమాజం నుండి, ప్రజల ద్వారా నుండి ఉపాధ్యాయులు మంచిగా పనిచేస్తున్నారు, వీరికి ఉన్నతమైనటువంటి జీతాలు ఉండాల్సిందని ప్రజల చేత కూడా అనిపించడానికి మనం కృషి చేయాలని చెప్పి దాదాపు ప్రతి సంవత్సరం కష్టపడతా ఉన్నాం. ప్రతి గ్రామంలో ఉపాధ్యాయులు వెళ్ళి పిల్లలను తీసుకొచ్చి పాఠశాలలో చేరుస్తున్నారనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. ప్రైవేటు పాఠశాలను నిరుత్సాహపరచాలనే విధంగా అంత పెద్ద ఫీజులు తల్లిదండ్రులు కట్టలేరు కాబట్టి ప్రభుత్వ పాఠశాలలో బలోపేతం చేసి విద్యా ప్రమాణాలు పెంచితే ప్రైవేట్ పాఠశాలకు వెళ్ళే విద్యార్థులు మన పాఠశాలకు వస్తారు, తద్వారా ప్రజలకు మేలు కలుగుతుందనే విషయంగా కూడా PRTU ఆలోచన చేసి ఈ చర్యలు చేపడుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. 374 జీవో ద్వారా 5 ప్రత్యేకమైనటువంటి మహిళా ఉపాధ్యాయులకు సెలవు మంజూరు చేయడం జరిగిందనే విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నా. ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నామంటే ముఖ్యమైన విషయాలే చెప్తాను. ఇవి నేను కీలకమైన అంశాలు ఉపాధ్యాయులకు మేము PRTU పక్షాన కష్టపడి తీసుకొచ్చిన విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నా. ఉపాధ్యాయులకు మంచి సౌకర్యాలు తీసుకొస్తే ఏ బాధరబంది లేకుండా, ఆర్థికమైనటువంటి ఇబ్బంది లేకుండా ఉపాధ్యాయులకు ఆల్రౌండర్గా చేయడానికి కష్టపడి కృషి చేస్తాడన్న ఉద్దేశంతో ఉపాధ్యాయులకు అన్ని సౌకర్యాలు మేము తీసుకురావడానికి PRTU పక్షాన కృషి చేసినామన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. CPS రద్దు మా నినాదం. ఇది భారతదేశం అంతటా ఉద్యమం తీసి CPS రద్దు చేయడం, ఖచ్చితంగా రద్దు చేయడానికి కంకణం కట్టుకున్నామన్న విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. పెన్షన్ మా హక్కు, దీన్ని ఎవరో మార్పు చేసి రకరకాల స్కీములు పెడితే నడది. ఆయన ప్రధానమంత్రి కానీ రాష్ట్రపతి కానీ ఖచ్చితంగా అందరికీ భారతదేశంలో OPSఏ ఉండాలి, ఓల్డ్ పెన్షన్ స్కీమే ఉండాలి, దాన్నే అమలు చేయాలనే విషయం ఖచ్చితంగా మేము కట్టుబడి ఉన్నామనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరొకసారి నేను ఉపాధ్యాయులను, అధ్యాపకులను మరీ కోరుతా ఉన్నా, ఇన్ని రకాలుగా ఉపాధ్యాయులకు అండగా ఉన్నటువంటి మన సంఘ అభ్యర్థులను మొదటి ప్రాధాన్యత ఓటేసి ఇద్దరిని ఎమ్మెల్సీలుగా గెలిపించాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం వావిలాల గ్రామ శివారు బోటి మీద తండాలో సంత్ గురు శ్రీ సేవాలాల 286వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. వావిలాల స్టేజ్ నుండి
బోటు మీద తండా వరకు డీజే పాటలతో గిరిజన మహిళలు సంప్రదాయ వస్త్రాలతో నృత్యాలు చేస్తూ కిసాన్ పరివార్ సంస్థ సీఈఓ డాక్టర్ వివేక్ ఘనంగా స్వాగతం పలికారు. గిరిజన మహిళలతో డాక్టర్ వివేక్ ఉత్సాహంగా నృత్యం చేశారు. కార్యక్రమానికి డాక్టర్ వివేక్ ముఖ్య అతిథిగా హాజరై గిరిజనుల ఆరాధ్య దైవమైన సంత సేవాలయాలకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గిరిజనులకు అన్నదాన కార్యక్రమం చేశారు. జాతికి ఇప్పటికీ కూడా ఇంకా తెలంగాణ రాష్ట్రంలో మంత్రివర్యుల్లో ఎక్కడా కూడా ప్రాతినిధ్యం లేదు. ఇక్కడి నుంచి నేను ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గే గారిని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నా, దయచేసి లంబాడా జాతి నుంచి ఒకరిని మీరు మంత్రివర్యంలో తీసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాను. ఇది కేవలం నా ఒక అభిష్టానం కాదు, తెలంగాణ ఎస్టీ లంబాడా జాతీయులందరూ కూడా ఆకాంక్ష. లంబాడా భాషను ఒక లిపిగా చేసే విధంగా 8వ షెడ్యూల్లో చేరవలసిందిగా ఒక్కసారి ఇంతకు ముందు కూడా నేను మాట్లాడినాను. దీని గురించి మరొకసారి జ్ఞప్తిగా చేస్తూ ఉన్న మెంబర్ ఆఫ్ పార్లమెంట్లని మరొకసారి దీన్ని కూడా 8వ షెడ్యూల్లో చేర్చి దీన్ని ఒక లిపిగా చేస్తే ఇంకా దీన్ని అభివృద్ధి చెందే అవకాశం చాలా ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా కలిసి లంబాడా జాతి యొక్క అభివృద్ధికి తోడ్పడతారన్న ఒక ఆశాభావంతో సేవలాల్ చూపించినటువంటి మార్గదర్శకంలో బంజారా లంబాడా జాతి వర్యులు ఎంతవరకు పోయినారో ముందుకి మీరందరూ చూస్తూ ఉన్నారు. ఇవాళ ఈ యొక్క చూపించినటువంటి మార్గంలో మనం నడిస్తే కేవలం ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ జాతి తనకి ఇచ్చింది తీసుకొని అటువైపు వెళ్ళిపోతున్నారే కానీ మనం తిరిగి చూసే స్వభావం ఎక్కడా కూడా కనిపించడం లేదు. కావున నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, జాతి మనకి ఏమిస్తూ ఉంది, మనం తిరిగి జాతికి ఏమిస్తూ ఉన్నాము, ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోండి. ఈ జాతి మనకి ఎంతగానో ఇచ్చింది, మనం కూడా తిరిగి జాతికి ఇద్దాము. ఒక్కసారి మన అందరి సంపాదనలో ఏదో ఒక భాగం, కనీసం 1%, 2%, ఏదో ఒక శాతం మన ఇంట్లో మన పిల్లలు ఏ విధంగా అయితే చదువుకుంటూ ఉన్నారో, మన పిల్లలు ఏ విధంగా అయితే కాన్వెంట్ బడులకు పోతూ ఉన్నారో, మన పిల్లలు ఏ విధంగా అయితే ఇంజనీరింగ్, మెడిసిన్ వివిధ కోర్సుల్లో చేరుతూ ఉన్నారో, మన జాతి బిడ్డలందరూ కూడా అంతే అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో మనమందరం కూడా మన సంపాదనలో 1%, 2% జాతి గురించి కేటాయించి ఈ జాతి యొక్క అభివృద్ధికి మీరందరూ కూడా తోడ్పడతారన్న ఆశాభావంతో మరొకసారి మనందరినీ విన్నవించుకుంటా ఉన్నా. తన భూమిని కరీంనగర్కు చెందిన దాసరి బుచ్చిమల్లారెడ్డి కబ్జా చేసి ఇబ్బందులకు గురిచేస్తున్నాడని రిటైర్డ్ సూపరింటెండెంట్ లింగంపల్లి అంజయ్య కోరాడు. కరీంనగర్లోని ప్రెస్ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. కరీంనగర్కు చెందిన లింగంపల్లి అంజయ్యకు నగరంలోని అంబేద్కర్ స్టేడియం ఎదురుగా సర్వే నంబర్ 291, 292లలో 8.5 గుంటల భూమి ఉందని తెలిపారు. ఇందులో 5.5 గుంటలను బుచ్చిమల్లారెడ్డి కబ్జా చేసి 20 ఏళ్లుగా ఇబ్బందులకు గురిచేస్తున్నాడని ఆరోపించారు. అంజయ్య తన తల్లి లక్ష్మి నుంచి 2004లో గిఫ్ట్ డీడ్ పొంది ఇంటి నిర్మాణానికి దరఖాస్తు చేసుకున్న అధికారులు అనుమతి ఇవ్వడం లేదన్నారు. బుచ్చిమల్లారెడ్డి తప్పుడు డాక్యుమెంట్ సృష్టించి మున్సిపాలిటీలో దరఖాస్తు చేస్తే అతనికి పర్మిషన్ ఇచ్చారన్నారు. ఈ విషయంపై పోలీసులను ఆశ్రయిస్తే చర్యలు తీసుకోవడం లేదని అంజయ్య ఆవేదన వ్యక్తం చేశాడు. పోలీస్ కమిషనర్ కార్యక్రమంలో సూపరింటెండెంట్ పనిచేసిన తనకు న్యాయం దొరకడం లేదని, ఇప్పటికైనా అధికారులు స్పందించి పూర్తిస్థాయి విచారణ జరిపి తన భూమిని ఇప్పించాలని కోరారు. నేను లింగంపల్లి అంజయ్య, కరీంనగర్ జిల్లా వాసుని. నేను గత 35 సంవత్సరంలో జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆఫీస్ సూపరింటెండెంట్గా పనిచేయచ్చు 2013 రోజున పదవీ విరమణ పొందినాను. పొందిన తర్వాత నాకు ఉండబడిన మా నాన్నగారి పేరు మీద, లింగంపల్లి రాజయ్య గారి పేరు మీద ఉన్న రెవెన్యూ రికార్డులో 1954 నుండి ఇప్పటి వరకు ఉన్న భూమిలో దాసరి బుచ్చిమల్లారెడ్డి మా నాన్నగారి నుండి మా అమ్మగారికి సంక్రమించిన తర్వాత మళ్ళీ నేను రిజిస్ట్రేషన్ గిఫ్ట్ డీడ్ పొంది మున్సిపల్ పర్మిషన్ కొరకు అప్లై చేయగా 2007-4-2005 రోజున అప్లై చేయగా మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి మోకాపై వచ్చి అసైన్మెంట్ కూడా చేసి నంబరు అలాట్ చేసి ట్యాక్సీ కూడా కట్టుటకు నిర్ణయించినారు. నేను ప్రతి సంవత్సరం 7-4-2005 నుండి ఇప్పటి వరకు మార్చి 3, 2024 వరకు విఎల్టీ ట్యాక్స్ కూడా కడుతున్నాను. అట్టి భూమిలో పక్కపంటి ఉన్న దాసరి బుచ్చిమల్లారెడ్డి అక్రమంగా, దౌర్జన్యంగా దొంగ డాక్యుమెంట్లు సృష్టించి నాకు ఉండబడిన భూమిలో 3 రిజిస్ట్రేషన్లు చేసిండు. ఒకటి 96లో, ఒకటి 98లో, ఒకటి 2005లో. ఈ 3ని క్లబ్ కలిపి అతడు 13/2/2006 రోజున మున్సిపల్ పర్మిషన్ కొరకు అప్లై చేయగా అతనికి 5 రోజుల లెక్క
కేవలం 5 రోజులనే అతనికి పర్మిషన్ ఇచ్చి నాకు ఇంతవరకు ఎలాంటి పర్మిషన్ ఇవ్వలేదు. కావున ఇయ్యకపోగా మున్సిపల్ అధికారులు నేను నా ఫైల్ గురించి అడిగితే వాళ్ళు నీ ఫైలు లేదని అనగా నేను సమాచార హక్కు చట్టము రాష్ట్ర కమిషనర్ గారి దగ్గర ఆర్జీ చేసుకొనగా అతడు స్పందించి వెంటనే అతన్ని వాళ్ళందరినీ పిలిపించి మున్సిపల్ అధికారులను పిలిపించి 15 రోజులలో ఇతని యొక్క ఇష్యూను సాల్వ్ చేయాలని ఆదేశించినారు. మరియు పోలీస్ కంప్లైంట్ కూడా చేయమని కమిషనర్ గారికి ఆదేశాలు జారీ చేసినారు. అట్టి జారీ చేసిన 5 ఆదేశాలు కూడా ఇంతవరకు ఎలాంటి స్పందన లేదు, యాక్షన్ కూడా తీసుకోలేదు ఇప్పటి వరకు. అయినా కూడా నేను 7,4/2005 రోజు నుండి మొన్నటి 23/12/2025 వరకు నేను అప్లికేషన్ ఇస్తూనే ఉన్నా కానీ నాకు ఇంతవరకు ఎలాంటి సంఘటన కానీ నాకు పర్మిషన్ కానీ ఇవ్వలేదు. కావున వెంటనే స్పందించి 32 సార్లు నేను అర్జీలు ఉన్నాయి నాది. ఆ అర్జీలను దృష్టిలో పెట్టుకొని ప్రజావాణిలో సీఎం గారి ప్రజావాణిలో ప్లస్ కలెక్టర్ గారికి, మంత్రి గారికి, మున్సిపల్ డైరెక్టర్ అడ్మినిస్ట్రేషన్ గారికి ప్రతి ఆఫీస్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. డాక్టర్ రెడ్డిస్ కార్మిక సంఘం ఎన్నికల్లో అధ్యక్షుడిగా ఈ సత్యనారాయణ ఘన విజయం. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ 72వ జన్మదిన సందర్భంగా మాజీ ఎమ్మెల్యే నరేంద్ర ఆధ్వర్యంలో కేసీఆర్ భారీ కటౌట్కు పాలాభిషేకం, పూలాభిషేకం. ఖమ్మం నగరంలోని ముస్తఫా నగర్ అందు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్. ప్రజావాణి వినతుల పరిష్కారానికి చర్యలు చేపట్టాలి, హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య. ఇవి ఇప్పటివరకు కనబడిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.